వెల్కమ్ టు యాసెన్స్ అకాడమీ. ఇప్పుడు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్స్ అండ్ పార్ట్స్ గురించి చర్చించుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్స్లోకి పొందగలుగుతారు. భారత రాజ్యాంగం రచించినప్పుడు మొట్టమొదట 395 ఆర్టికల్లు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్గా విభజించడం జరిగింది. అదే ప్రస్తుతానికి వచ్చేస్తే 465 ఆర్టికల్లు, 25 భాగాలు, 12 షెడ్యూల్గా ఉన్నాయి. సో ఫస్ట్ మనం షెడ్యూల్ గురించి చూద్దాం. ఫస్ట్ షెడ్యూల్. సో ఇదేం తెలియజేస్తుందంటే 1 నుంచి 4 ఆర్టికల్ వరకు ఫస్ట్ షెడ్యూల్ వరకు వస్తాయి. ఇదేం చేస్తాయంటే భారతదేశం యొక్క భూభాగం గురించి తెలియజేస్తుంది. ఏదైనా బార్డర్స్ నేమ్ చేంజ్ చేయాలన్నా ఇదే షెడ్యూల్లోకి వస్తాయి. దేశంలోని భూభాగాలు మార్చాలన్నా, వాటికి కొత్త పేరు పెట్టాలన్నా ఇవి షెడ్యూల్ నెంబర్ 1లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2. సో ఇదేంటంటే ప్రముఖుల యొక్క శాలరీస్ గురించి షెడ్యూల్ నెంబర్ 2 తెలియజేస్తుంది. సో ప్రముఖులు అంటే ఎవరుంటారంటే జడ్జెస్ కానీ, కంట్రోల్ ఆర్డర్ కానీ, వీరి యొక్క జీతభత్యాల గురించి తెలియజేసేది షెడ్యూల్ నెంబర్ 2 అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 3. ఇదేంటంటే సో ఎవరైతే ఎలక్టెడ్ ఆఫీసర్స్ ఉంటారో వారి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేసేది 3rd షెడ్యూల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4th షెడ్యూల్. సో ఏంటంటే రాష్ట్రాలకు కానీ లేదా కేంద్ర ప్రాంతాలకు కానీ రాజ్యసభ సీట్లు గురించి తెలియజేసేది షెడ్యూల్ నెంబర్ 4. రాష్ట్రాలు కావచ్చు లేదా కేంద్ర ప్రాంతాలకు కేటాయించే రాజ్యసభ సీట్లు గురించి తెలియజేసేది షెడ్యూల్ నెంబర్ 4 అని చెప్పేసి గుర్తుంచుకోండి. షెడ్యూల్ నెంబర్ 5 వచ్చేసి షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన. సో షెడ్యూల్ తెగలు ఉన్నాయి కదా, వాళ్ళ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేసేది 5th షెడ్యూల్. ఇది ఆర్టికల్ నెంబర్ 244 సబ్ ఆర్టికల్ 1 తెలియజేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. 6th షెడ్యూల్. సో ఇక్కడ ఏం లేదు, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం రాష్ట్రాల్లో గిరిజన పరిపాలన గురించి తెలియజేసేది 6th షెడ్యూల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదేంటంటే ఈ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 244 సబ్ ఆర్టికల్ 2 నుంచి 275 సబ్ ఆర్టికల్ 1 వరకు ఈ 6th షెడ్యూల్ ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 7th షెడ్యూల్. కేంద్ర రాష్ట్రాల శాసనాధికార పరిధి గురించి తెలియజేసేది 7th షెడ్యూల్. సో 7th షెడ్యూల్ ఆర్టికల్ నెంబర్ 246 గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 8th షెడ్యూల్. సో అఫీషియల్ లాంగ్వేజ్. సో రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల గురించి తెలియజేస్తుంది. సో షెడ్యూల్ నెంబర్ 9 వచ్చేసి వ్యాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్. అంటే వీటి కింద ఏమేమి వస్తాయంటే భూ సంస్కరణలు ఉంటాయి కదా, అవి 9th షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఈ 9th షెడ్యూల్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో రాజ్యాంగంలో చేర్చారు. సో ఈ షెడ్యూల్పై న్యాయ సమీక్ష అధికారం లేదు కోర్టుకి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఈ షెడ్యూల్ పైన మనం కోర్టులో కేసు ఇస్తే దీనిపైన న్యాయ సమీక్ష అధికారం చేసే అధికారం కోర్టుకు ఉండదని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ షెడ్యూల్ కోర్టు పరిధిలోకి రాదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 10th షెడ్యూల్. ఇది రాజీవ్ గాంధీ పీరియడ్లో వచ్చింది. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. అటు పార్లమెంట్ మెంబర్స్ కావచ్చు, ఇటు శాసనసభ సభ్యులు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు చేస్తే వారికి పార్టీ సభ్యత్వంతో పాటు అటు పార్లమెంటు సభ్యత్వం మరి ఇటు కావచ్చు, ఇటు
ఇటు వస్తే శాసనసభ సభ్యత్వం కానీ రద్దు కావచ్చు. సో ఏ మెంబర్ అయితే ఆ మెంబర్. సో రాజ్యసభ మెంబర్ అనుకోండి, రాజ్యసభ సభ్యత్వం రద్దు కావచ్చు, లేదా శాసనసభ సభ్యుడు అనుకోండి, శాసనసభ సభ్యత్వం రద్దు కావచ్చు. 11th షెడ్యూల్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలియజేస్తుంది. 11th షెడ్యూల్ ఎస్పెషల్గా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ 12th షెడ్యూల్. సో ఇది మున్సిపాలిటీస్ గురించి తెలియజేస్తుంది. సో పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ మనకి ఏం లేదు. 11th 12th ఫస్ట్ గ్రామీణ, 11th 12th వచ్చేసి పట్టణ అని చెప్పేసి గుర్తుంచుకో. సో ఈ 11th షెడ్యూల్ని 73 అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది. అలాగే 12th 74th అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది. ఈ రెండు అమెండ్మెంట్స్ కూడా 1992లో చేయడం జరిగింది. ఇది పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పార్ట్స్. పార్ట్ నెంబర్ 1 భారత భూభాగము మరియు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలు. పార్ట్ 2 పౌరసత్వము. ఈ పౌరసత్వం గురించి తెలియజేసే ఆర్టికల్లు 5 నుంచి 11 వరకు తెలియజేస్తాయి. పార్ట్ 3 ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. ప్రాథమిక హక్కులు 12 నుంచి 30 వరకు ఆర్టికల్ తెలియజేస్తాయి. నెక్స్ట్ పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇది 36 నుంచి 51 ఆర్టికల్ వరకు తెలియజేస్తాయి. సో ఈ ఆర్టికల్స్ ఏంటంటే జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. మనకు ఫైనల్లో ప్రతి లెసన్ వైజ్గా మనం చెప్పుకుందాం, వీటి గురించి చర్చించుకుందాం. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్కి మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి డిఫరెంట్ ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా భంగం కలిగితే కోర్టుని ఆశ్రయించవచ్చు. అలాగే ఆదేశ సూత్రాలకు భంగం కలిగితే కోర్టును ఆశ్రయించరాదు. ఫండమెంటల్ రైట్స్ అనేది మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. సో ఆదేశ సూత్రాలు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కాదు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ ఆదేశ సూత్రాలు ఆ ప్రభుత్వాల మీద చేసే ఈ ఆదేశ సూత్రాలు ఒకసారి గుర్తుంచుకోండి. ఏంటంటే ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలని చెప్పేసి గుర్తుంచుకోండి. అవి ప్రభుత్వం చేయొచ్చు, చేయకపోవచ్చు, అది ప్రభుత్వం యొక్క ఇష్టం. సో ఈ ప్రాథమిక హక్కులకు మాత్రం భంగం కలిగితే మాత్రం మనం కోర్టును ఆశ్రయించవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 4th A ఫండమెంటల్ డ్యూటీస్. 51 సబ్ ఆర్టికల్ A తెలియజేస్తుంది. సో ప్రాథమిక విధుల గురించి 51A తెలియజేస్తుంది. పార్ట్ 5లో కేంద్రం గురించి తెలియడం జరుగుతుంది. పార్ట్ 6లో రాష్ట్ర గురించి తెలియడం జరుగుతుంది. పార్ట్ 7లో దీన్ని తొలగించడం జరిగింది. సో దీన్ని 7వ సవరణ చట్టం ద్వారా తొలగించారు. దీన్ని రీప్లేస్ చేయడం జరిగింది ఫస్ట్ షెడ్యూల్లో. సో నెక్స్ట్ పార్ట్ 8 కేంద్ర పాలిత ప్రాంతాల గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 9 పంచాయత్ గురించి తెలియజేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో మళ్ళీ కేటగిరీస్ చూడండి ఒకసారి. 9th A మున్సిపాలిటీస్ మరియు 9th B కోఆపరేటివ్ సొసైటీ గురించి తెలియజేయడం జరుగుతుంది. కోఆపరేటివ్ సొసైటీస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 10 షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాల గురించి తెలియజేయడం జరుగుతుంది. పార్ట్ 11 కేంద్ర రాష్ట్రాల శాసన పరిపాలన సంబంధాల గురించి తెలియజేయడం జరుగుతుంది. పార్ట్ 12 ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అంటే ఇవి కేంద్ర రాష్ట్రాల మధ్య జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే ఒక రకంగా ఎలా చెప్పొచ్చు అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ 13లో ట్రేడ్ అండ్ కామర్స్ విత్ ఇన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఎట్లా చెప్పొచ్చు అంటే వీటిని వ్యాపార వాణిజ్య సంబంధం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్ 14 కేంద్ర రాష్ట్ర సర్వీసులు. సో పార్ట్ 14
ఏ ట్రిబ్యునల్స్ గురించి తెలియజేస్తుంది, ట్రిబ్యునల్ పార్ట్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ పార్ట్ 15 ఎన్నికల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ పార్ట్ 16 కొన్ని వర్గాలకు కల్పించబడిన ప్రత్యేక సదుపాయాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ పార్ట్ 17 సో లాంగ్వేజ్ అంటే రాజ్యాంగం గుర్తించిన భాషల గురించి తెలియజేస్తుంది. పార్ట్ 17. సో పార్ట్ 18 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే అత్యవసర అధికారం అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు. పార్ట్ 19 అంటే మిస్లేనియస్ అంటే ఈ మిస్లేనియస్ కిందకి ఏమేమి వస్తాయంటే మిస్లేనియస్ ఆఫ్ కోర్స్ ఈ అర్థం అందరికీ తెలుసు. ఇది అర్థం ఏమని వస్తుందంటే ఇతరాలను వస్తాయి. ఇక్కడ ఇతరాలు అంటే అర్థం అది కాదు, ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే మన పార్టీలో రాష్ట్రపతి గవర్నర్ కల్పించబడిన ప్రత్యేక మినహాయింపులు మిశ్రమ అంశాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది పార్ట్ 19. పార్ట్ 20 వచ్చేసి రాజ్యాంగ సవరణ విధానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. పార్ట్ 21 తాత్కాలిక ప్రత్యేక రక్షణలు. పార్ట్ 22 హిందీలో సాధికారత రాజ్యాంగ తర్జమా. సో ఇక్కడ మనకు ఇక్కడ గుర్తుంచుకోవాలి, నేను పార్ట్ 25 అని చెప్పి మొత్తం టోటల్గా 25 పార్ట్స్ అన్నా నేను చెప్పి ఇక్కడ చెప్పింది మాత్రం రాసింది మాత్రం 22 పార్ట్స్ రాసిన. ఇక్కడ సబ్ పార్ట్స్ ఉన్నాయి కదా, సో ఇట్లా సబ్ పార్ట్స్ అండర్లైన్ చేస్తున్నా, సారీ. ఇట్లా సబ్ పార్ట్స్ ఉన్నాయి కదా, 14A అని చెప్పేసి ఇట్లా. సో వీటితో కలిపి 25 పార్ట్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.